వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నాయనార్ కథలు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మరి కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఏమన్నా నాయనార్ కథలు కూడా చెప్పుకుందాం. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ బోల్డ్ అని చెప్పుకున్నాం. అవును, ఈ సంవత్సరం కూడా సంప్రదాయం పోకుండా అంతే. నాయనార్లు అంటే పరమశివ భక్తులు. తమిళనాడు సుప్రసిద్ధ భక్తులని నాయనార్లు అంటారు. పరమశివ భక్తుల్ని ప్రత్యేకంగా నాయనార్లు అంటమే మనం తమిళనాడులో చూస్తాం. 62 మంది చాలా ప్రసిద్ధమైన ప్రగాఢమైన శివభక్తులు. ఇందులో ఒకళ్ళు ప్రాణాలకి తెగించిన వాళ్ళు, ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు, రక్తాన్ని అర్పించిన వాళ్ళు భగవంతుడికి. ఎన్నెన్ని గాథలు, ఎంత కష్టాన్నైనా ఓడ్చుకుని శివభక్తిని విడవకుండా ఉండేవాళ్ళు. అతి తీవ్ర భక్తిపరులు. అవును, ఈ నాయనార్ గాథల్లో కొన్ని చిత్రమైనవి, విచిత్రమైన గాథలు కూడా ఉంటాయి. ఇందులో ఇయర్పగై నాయనార్ అని ఒక నాయనార్ గాథ. ఈయన కావేరి పూం అనే పట్టణంలో ఉండేవాళ్ళ. కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పెద్ద పట్టణం. పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు. ఈయనకి చక్కగా సౌందర్యవతి అయిన భార్య ఉండేది. మహాభక్తితో ఉండేవాడు. తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా తన దగ్గర ఉంటే లేదని అనేవాడు కాదు. రేపటికి నాకు కావాలి, మాపటికి నాకు కావాలి, వీళ్ళకి ఇచ్చేస్తే ఎల్లుండి మనకెట్లా, మన ఇంట్లో ఏదైనా అక్కరొస్తే ఎట్లా, అలాంటి ఆలోచన పొరపాటును కూడా ఉండేది కాదు. ఆయన చిన్న సుత్తి శానం దగ్గర నుంచి ఇనపెట్టెల వరకు, ఒక పెద్ద ఇనపెట్టె కావాలి, మా పిల్లకి ఇవ్వదలుచుకున్నాను పెళ్ళికి, ఇనపెట్టె కొనే శక్తి లేదు అంటే మా ఇంట్లో ఉంది, పట్టుకెళ్ళు. తమ ఇంట్లో ఉన్న ఇనపెట్టె ఖాళీ చేస్తే ఎట్లా పెట్టేవాడు. దారైపోతుంటే ఎవరైనా అయ్యా ఒక వస్త్రం ఇప్పించంటే మీదున్న వస్త్రం తీసి ఇచ్చేవాడు. కట్టుకున్న పంచె విప్పించి అంగవస్త్రంతో ఇల్లు చేరిన రోజులు కూడా ఉన్నాయట. ఆయన తమ దగ్గర ఏది ఉన్నా సరే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వడం కాదు, తమ దగ్గర ఉన్నది కాదనకుండా దానం చేసేవాడు. దాత అని పేరు పొందాడు బాగా. పరమేశ్వరుడికి ఇతను నచ్చాడు. వీడు దాతృత్వం ఎంతవరకు వెళ్తుందో, అంటే ఇంకా ఎంతకి తెగబడతాడు దానం చేయటం కోసం. మళ్ళీ ఈ దానంలో బొట్టు పెట్టుకుని శివభక్తులకి దానం చేయటం ఆయన నియమం. ఓహో, ఎవరైనా సరే విభూతి పుండ్రాలు ధరించిన వాడు కనపడితే వాడు ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు. సరే, ఏం చేసేట పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ వేషధారిగా ఇయర్వగై నాయనారు ఇంటికి వచ్చాడు. చక్కగా విభూతి పుండ్రాలు ధరించి ఒక మధ్య వయస్కుడైన బ్రాహ్మణ వేషధారిగా పరమేశ్వరుడు వచ్చాడు. వస్తే ఆయన చూడడానికి సాక్షాత్ పరమశివుడల్లే కనపడుతున్నాయని లోపల పిలిచి కాళ్ళకి నీళ్ళిచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, ఏదో ఆహారం అందించి, ఒక ఉత్తరీయం ఇచ్చి నమస్కారం చేసి, అయ్యా మా ఊరకు రారు మహానుభావులు, ఏం కావాలి మీకు, ఏం కావాలి, నేనేం చేయగలను, దాసుడు చేయగలిగిన సేవ ఏదైనా ఉందా అని అడిగాడు. ఆయన, నువ్వు చాలా దాతవని తెలుసుకుని వచ్చాను, నీ దగ్గర ఉన్నది కాదనకుండా ఇస్తావని ఊరంతా చెప్పుకుంటున్నారు. అంటే దానికి ఏం లోటు బాబు, నా దగ్గర ఏది ఉంటే అది, మీకు ఏది కావాలన్నా నేను ఇస్తా, దయచేయండి మీకు చెప్పండి మీకేం కావాలి, ఇంతదని అంతదని ఆలోచించద్దు, ఇస్తే నాకెట్లాగో అని నాకెలాగో ఆలోచన, మీరు కూడా నాకట్లా ఆలోచించపోకండి, అడగండి ఇస్తానన్నాడు. ఆయన మెల్లిగా ఆలోచించి, నీ భార్యను కోరి వచ్చానయ్యా నేను అన్నాడు. అలాగే అవశ్యం స్వామి, తీసుకెళ్ళండి అన్నాడు. ఇయర్పగై నాయనారు తన భార్యని ఇచ్చేయడానికి ఆలోచించలే, అలాగే అన్నాడు. అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు. అమ్మాయి, ఒక ఆయన వచ్చాడు, శివభక్తుడు, విభూతి పుండ్రాలు ధరించి సాక్షాత్తు శివమయుడుగా కనపడుతున్నాడు. మరి ఆయన నిన్ను కోరి వచ్చాటమ్మా, నేను ఆయనకి అప్పచెప్తానని మాట ఇచ్చాను అనేసరికి ఆవిడ నిశ్చేష్టంగా అయిపోయింది. ఏమిటిది, ఏం జరుగుతోంది? కానీ ఒక నిమిషంలో తెప్పరిల్లి, శివభక్తుడు ఏది ఇచ్చినా శివుడికి ఇచ్చినట్టే అని భావిస్తాడు, పరమేశ్వరుడికి దానం చేయబడ్డా నేను అని ప్రాణాలు దేటో తెచ్చుకొని ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఎవరికో చెప్పి వెనకాల వచ్చింది. ఇదిగోండి నా భార్య, స్వామి తీసుకెళ్ళండి అన్నాడు. ఇంతలో ఏమైంది, ఈ వెనకాల పెరట్లో ఈ కథ అంతా విన్న పని మంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఆ సందులో ఇప్పుడు అప్పట్లో ఏంటంటే కులాల వారీగా ఇళ్ళు ఉండేవి కదా,
పక్క ఇళ్లలో ఉన్న వీళ్ళ పెద్దనాన్న పెద్దండ్రి పిల్లలకి వాళ్ళకి ఆవిడ పుట్టింటికి కబురు చేసేసి వీళ్ళు అవి ఇవి సర్దుకుని వాకిలకు మంది దిగేసరికి ఆయన చుట్టాలు వచ్చి పడ్డారు. ఆయన చుట్టాలు రాల, ఆవిడ చుట్టాలు వచ్చారు. ఇదేమో ప్రతిష్ట. ఎవడో దారిపోయే బ్రాహ్మడికి భార్యను దానం చేయటం ఏమిటి? వల్ల కాదని అరిచి కేకలు పెట్టారు. మాణాకర్రలు తీసుకొచ్చారు కుర్రకారంతా కొంతమంది. ఈయన ఏమైనా సరే ఒప్పుకోలే. దానం అంటే నా దగ్గర ఏది ఉందో అది నేను దానం చేస్తాను. భార్య నాది, నాకు దత్తమైంది, నాకు దానం చేయబడిన వస్తువు ఇస్తానంతే అనేసరికి చుట్టాలంతా అరిచి కేకలు పెట్టారు. కానీ ఈయన అన్నాడు, అయ్యా మీరు బయలుదేరండి అని బ్రాహ్మణ్ణి పంపించబోయాడు. బ్రాహ్మణుడు భయం వేస్తున్న వాడిలాగా పెట్టాడు మొహం. భయంగా ఉంది, ఒకవేళ నేను ఊరు దాటే లోపల వీళ్ళంతా నా మీద పడతారేమో నీ చుట్టాలు అనగానే ఆయన అన్నాడు, ఓ బాణాకర్ర తీసుకుని పదండి బాబు, నేను మిమ్మల్ని దింపొస్తాను, మీరు ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరు నేను మీ వెనకాలే వస్తానని బ్రాహ్మడు ఈ ఏర్పగైన ఆయన భార్య ఆ వెనకాల బాణాకర్ర పుచ్చుకుని వీరభద్ర అవతారంలాగా కనపడుతున్న ఈ ఏర్పగైన ఆయన కూడా బయలుదేరారు. బయలుదేరేసరికి బాగా నడిచి వెళ్తుంటే వీళ్ళు ఈవిడ చుట్టాలు ఉన్నారుగా, వాళ్ళు ఊళ్ళో ఉన్న కొంతమంది క్షత్రియుల్ని పోగేసుకుని ఇది చాలా అన్యాయం, స్త్రీని దానం చేయటం ఏమిటి, కన్య తండ్రిది, ఆయన కన్నాడు, ఆయన దానం చేసి ఉత్తమ సద్గతులు పొందాడు. ఇప్పుడు ఆమెని భర్త ఇంకొకళ్ళ దానం చేస్తే అది వ్యభిచారం అయిపోతుంది, దానం అవ్వదు. అది ఇట్లా చేయకూడదు, ఈ కులం తప్పటం ఏమిటి, పద్ధతి ఏమిటి, స్త్రీని దానం చేయటం ఏమిటి అని అరిచి కేకలు పెట్టుకుంటూ ఒక పెద్ద సమూహంతో వచ్చి పడ్డారు. పడితే బ్రాహ్మడు బెదిరిపోయి వెనక్కి చూస్తుంటే ఆవిడందిట భార్య నాయనారు వాళ్ళందరినీ సమాధానపరుస్తాడు, తమరు పదండి అంది. ఆయన ఆవిడ నడుచుకుంటూ పోయారు. ఈ వెనక్కి తిరిగి చూసిన నాయనారా వచ్చిన మీద పడిన వాళ్ళందరినీ కొట్టేశాడు. కొట్టేసి మళ్ళీ వాళ్ళ వెనకాల నడవటం మొదలుపెట్టాడు. అయితే ఒక మలుపు తిరుగుతుంటే మలుపులో నిలబడి భార్య కనపడిందట. ఆయన కనిపించలే. ఈయనేమనుకున్నాడు, అయ్యో బ్రాహ్మణాయన శివభక్తుడు భయపడి పారిపోయాడేమో భార్యను వదిలిపెట్టి అని వెళ్ళి, ఏమే ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు నువ్వు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, ఇటు మలుపు తిరిగాము ఇద్దరము, చూస్తుండగానే మాయమైపోయాడు, నాకు కనపడలేదు అనేసరికి అటు ఇటు వెతికారట ఇద్దరు. అన్ని పక్కల వెతికి పరమేశ్వర చేసిన దానం వృధా పోతోందే అని దుఃఖపడుతూ నుంచున్నట్టు ఆయన. భయపడి ఆయన పారిపోయాడు. ఈ దుర్మార్గుల వల్ల కదా శివభక్తుడు నిరాశతో వెళ్ళిపోయాడు. ఆయనకి ఎంత స్త్రీ అవసరం ఉందో పాపం. దుఃఖపడుతూ నుంచుంటే పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో పరమేశ్వరుడు కనబడ్డాడు పార్వతీ సమేతుడు. భార్యని కూడా దానం చేయగలిగేవాడు ఎవడైనా లోకంలో ఉన్నాడంటే అది కేవలం నాయనార్ వల్లే అవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరికీ సద్యో మోక్షాన్ని ఇచ్చాడట. ఆయన దానం చేశాడు, ఈవిడ ఒప్పుకుందిగా. చూడండి, భర్తకు తగ్గ భార్య, పతివ్రత కాబట్టి ఆవిడ ఒప్పుకుంది. వాళ్ళిద్దరికీ వెంటనే సాయుజ్యముక్తిని ప్రసాదించాడు. వాళ్ళ శరీరాలు దొరకలేదు అక్కడ. దూరం నుంచి మెరుపులు మెరుస్తూ ఉన్నది మాత్రం ఈ కింద పడిపోయినగా చుట్టాలు వీళ్ళలో చాలామంది చూశారు. మెరుపులు మెరిసినాయి. దానం తీసుకున్న బ్రాహ్మడు కనపడలేదు. ఎక్కడైతే వీళ్ళు నుంచుని మొదట వాళ్ళకి కనపడ్డారో అక్కడ పచ్చగా బోలెడని మొక్కలు పుట్టినట దారిలో. అది చూసి ఆశ్చర్యపోయారు. ఆయన పరమభక్తుడు నాయనారు, అందుకనే భగవంతుడు ఇట్లా వాళ్ళని కరుణించాడు, ఇదంతా పరీక్షేనని ఈ దెబ్బలు తిన్న వాళ్ళందరూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళారు కదా కంచికి, మనం ఇంటికి. నిజమైన భక్తులు కదా కదా. అంటే ఇది ఆ కాలంలో అలాంటి తీవ్రమైన భక్తి ఉండేది జయ. మనకి ఇది వింతగానే అనిపిస్తుంది. ఇది 12 దానం చేయటం ఏంటి అనిపిస్తుంది. 12-14 శతాబ్దాల్లోనే జరిగిందట ఇది. నమస్తే. నమస్తే జయ.